బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే నిశాంత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ చపాతీ రోల్, అలాగనే ఆఫ్టర్ లంచ్ బీట్రూట్ క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇక నిశాంత్కి అయితే సైన్స్ ఎగ్జిబిషన్కి చార్ట్ సబ్మిషన్ అయితే ఉన్నిందనమాట. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే చేసి ఇచ్చాడు మొత్తం. ఇంకా చూడ్డానికి ప్రెజెంటేషన్ అంతా మంచిగా ఉండాలి కదా, సో వాళ్ళ డాడీ వేసాడనమాట. వాడు డ్రాయింగ్ అలాగనే కలరింగ్ అయితే చేశాడనమాట. ఇక దార్విక్ అయితే యూస్ఫుల్ థింగ్స్ ఇలా చేసుకోరమని చెప్పారనమాట. వ్యాక్యూమ్ క్లీనర్, రెఫ్రిజిరేటర్, అలాగా ఏదో ఒకటి. ఇంకా ఆమెకైతే నేను ఇంకా రెఫ్రిజిరేటర్ అయితే చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో నిశాంత్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక పెద్ద మూవీ అయితే ఎంత నచ్చిందంటే అంత నచ్చిందనమాట నాకైతే. అసలు ఇప్పుడు ఇలాంటి ఇన్స్పిరేషనల్ అలాగనే మోటివేషనల్ మూవీస్ రావడం చాలా తక్కువ. ఎప్పుడు ఏదో ఒకటి యాక్షన్, ఫైటింగ్స్ అలా ఉండే మూవీసే ఎక్కువ వస్తున్నాయి కదా. పిల్లల్ని కూడా అసలుకి అలాంటి మూవీస్కి ఇంకా చూపించలేము అసలుకి. కానీ పెద్ద మూవీ అయితే నిశాంత్కి చాలా నచ్చిందనమాట. యాక్చువల్లీ వాడిని నేను అడిగాను, ఏం నేర్చుకున్నావు అంటే, ఏమి అర్థమైంది నీకు ఈ సినిమాలో అంటే, ఆ చిన్న బాబు చదువు కోసము అలా వెళ్ళి మనకి అన్ని మంచిగా కదా, ఫుడ్, చదువు అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. సో మనం అస్సలకి ఇట్లంతా వేస్ట్గా టైం అంతా చేయకుండా మంచిగా చదువుకొని గుడ్గా బిహేవ్ చేయాలి అని అన్నాడనమాట. చిన్న పిల్లలు కూడా మూవీ చూసి మోరల్ ఆఫ్ ద స్టోరీ నుంచి అయితే ఒక మంచి థింగ్ని అయితే నేర్చుకుంటారు. అంటే వాడికి అర్థమైంది. మామూలుగా అయితే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ మనం అస్సలు చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఎక్కడికి వెళ్ళాం మనము? బాగుందా? ఎవరు పెద్ద పేరేంటి? చరణ్ మామా. నచ్చిందా నీకు మూవీ? నచ్చిందా? చిక్కిరి నచ్చిందా? పెద్ది అంటే ఇష్టమా నీకు? చరణ్ మామ అంటే ఇష్టమా? అదే ఫాస్ట్గా అన్న వస్తాడు. పెట్టుకో, అది అట్లా ఎందుకు చేతిలో పట్టుకోన్నా? చీనా అట్లా వెళ్ళకూడదు. తినేసే అట్లా కిందికి అట్లంతా తీసుకొని వెళ్ళకూడదు. యాకి అలా తినకూడదు, బయట అంతా తినకూడదు, బ్యాడ్ అది. ఓకే, బయట ఎప్పుడు తినకూడదు అలాగా, ఓకేనా? ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు అలా తినకూడదు, బ్యాడ్ అది. కదా, అది కాదుండు, అది కాదుండు, వెయిట్. అది పైకి వెళ్తుంది నాన్న, మనం కిందికి కదా వెళ్ళాల్సింది. కమ్ దిస్ సైడ్. పద. ఇది కిందికి మా అప్ కాదు, అది డౌన్ ఉంది. మమ్మీ చెప్పింది కరెక్టేనా? అవే రాయమని చెప్పిందా? ఇంకా స్కెచెస్ ఇవ్వలేదా? రేపిస్తే ఎల్లుండి సబ్మిట్ చేయమన్నారా? ఓకే, నువ్వే కదా టీమ్ లీడ్. అది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండు నిషు. అది ఆ స్పీచ్ ఇచ్చారు కదా చెప్పమని చెప్పేసి, ఓకేనా? అవును, పద. అతి చేస్తున్నారా? టీచర్కి కంప్లైంట్ చేసే, అంతే కదా. మంచిగా తిన్నావా లేదా బేబీ? తిన్నావా? ఇంకా ఏం చెప్పారు స్కూల్లో? ఇది ఎప్పుడు సబ్మిట్ చేయాలి? రేపు మర్చిపోకుండా స్కెచెస్ తీసుకొచ్చేసి రాసేద్దాం మనం. ఓకేనా? ఎందుకలా వేసో బ్యాగ్? బాక్స్ పగిలిపోదా నాన్న లోపల? పద మమ్మీ. అట్లా అదిగో, అది చేస్తేనే కింద పడిపోతావు, మళ్ళీ నీ అంతా దెబ్బ తగులుతుంది. అట్లానే చెయ్యి, బూచి కూడా వస్తుంది నేను ఎత్తుకోపోవడానికి. కోకోనట్ ట్రీ చెట్టు. ఇందో ఏ టీచరు? నేను మీ టీచర్ కీర్తన పేరు రేణుక అని చెప్పా, మర్చిపోయి.
ఈ టీచర్కి కూడా బర్త్డేని హాలిడేస్ కదే. ఎంత అల్లరి చేస్తుందంటే ఈ పిల్ల. అయిపోయింది. ఎన్ని డేస్ దార్విని హాలిడేస్? 2 weeks. 47